హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జీ మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ బోర్డ్. దీనికి బైక్ మనం పల్సర్ బైక్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నాం. BS4 పైన దీనికైతే కప్ అయితే తగులుతుంది. చాలా మంది అలా కప్పు తగులుతుందంటే కొంతమంది మెకానిక్లు అయితే కొయ్యడం అయితే చూశాను. కింద ఉన్న ఇంజన్ బోల్ట్ లూజ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఆ ఇంజన్ అనేది కిందికి డౌన్ అయ్యి కప్ అయితే వస్తుంది. దాన్ని ఎప్పుడైతే కొయ్యకూడదు. దీనికి కొత్త బోర్ అయితే తీసుకొని వచ్చాం మనం. దగ్గర 3000 రూపాయలు అయితే పడింది. ఒక 14 రూపాయలు అలా అయితే తక్కువ. హెడ్ అన్నీ అన్న చేయించాడంట. ఓన్లీ బోర్ మాత్రం వైట్ స్మోక్ వస్తుంది. అందుకని బోర్ మాత్రం అయితే చేంజ్ అయ్యని చెప్పాడు. మనం కర్నూలుకు వర్క్ మీద వెళ్ళడం వల్ల దీనికి కొత్త బోర్ కూడా మనం అయితే తీసుకొని వచ్చాం. నీట్గా అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ముందర మడ్ కార్డ్ కూడా పోయింది. మడ్ కార్డ్ కూడా మనం కర్నూలు నుంచి అయితే తీసుకొని వచ్చాం. నీట్గా ఫిట్ చేసిన తర్వాత వాల్స్ అన్ని అడ్జస్ట్మెంట్ చేసి టైమింగ్ చైన్ క్యాన్ సాఫ్ట్ అన్నీ అయితే చెక్ చేసుకున్నాం. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నీట్గా వాల్ ఫిట్టింగ్ చేసి బైక్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. బీడింగ్ అయితే వినండి ఫ్రెండ్స్. టోటల్ వర్క్ అయిపోయిన తర్వాత వాటర్ సర్వీసింగ్ చేసి మొత్తం నీట్గా రెడీ చేసి 1000 రూపీస్ అయితే మన ఫిట్టింగ్ ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.